ప్రజా సమస్యల వేదిక ద్వారా నార్త్ లో ఉండేటటువంటి సమస్యల పరిష్కార దిశగా ఎమ్మెల్యే కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 8 లక్షల రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఏ ప్రాతిపదికన చెక్కులు పంపిణీ చేశారు, మరీ ముఖ్యంగా సమస్యలకు సంబంధించి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సమస్యల పరిష్కార వేదికను పెట్టడం, సమస్యలు తీర్చడం, ప్రధాన సమస్యలు వచ్చేటటువంటి వారికి పరిష్కారం చేసే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు 8 లక్షల రూపాయలు చెక్కులు పంపిణీ చేశారు. దానికి సంబంధించి ఎవరెవరికి ఇచ్చారు, ఏ ప్రాతిపదికన ఇచ్చారు? ఎవరైతే అనారోగ్యానికి గురయ్యి సడన్ గా ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీగా వెళ్తా ఉంటారు, అక్కడ కొంత డబ్బులు ఎక్కువ అవుతాయి. ఎక్కువైన తర్వాత పేమెంట్స్ వారు చేసిన తర్వాత ఆ బిల్స్ ఎంతైతే అయినాయో అవన్నీ తీసుకుని వచ్చి మా ఆఫీస్ కి ఇస్తే దాన్ని మేము మళ్ళీ ప్రాసెస్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి పంపించి వారి దగ్గర నుంచి సహాయం తీసుకుని ఆ అమౌంట్ సపోజ్ ఒక 5 లక్షల రూపాయలు అయితే ఒక 2 లక్షలు 3 లక్షల రూపాయలు CMRF నుంచి తీసుకుని రావడం జరుగుతుంది. వాళ్ళకి కూడా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువ డబ్బు వేసేస్తున్న వలన అక్కడ ఇంటర్నల్ గా సీఎం గారు ఆఫీస్ లో ఎంత దీనికి ట్రీట్మెంట్ కి డబ్బు అవుతుందో అనేది కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి దాని పద్ధతి ప్రకారమే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈ రోజు సుమారు 8,85,000 రూపాయలు కి సంబంధించిన చెక్స్ ఇవ్వడం జరిగింది. వారందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేయడం కూడా జరిగింది. ఇది ఒకటే కాకుండా ముఖ్యంగా పబ్లిక్ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయము, ఒక అమ్మాయి యశ్విక అనే అమ్మాయి మొన్న ఆదివారం నాడు సడన్ గా 13 సంవత్సరాల వయసు సడన్ గా అన్కాన్షియస్ సిచ్యువేషన్ కి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు కంగారు పడి ఆ కిమ్స్ హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు బ్లడ్ టెస్ట్లు అవి చేస్తే ఆ షుగర్ లెవెల్స్ అమ్మాయికి 650 ఉన్నాయి. 650 అంటే అత్యంత అధికమైన షుగర్ లెవెల్స్. ఇమీడియట్ గా డయాలసిస్, ఆఖరికి అన్కాన్షియస్ సిచ్యువేషన్ కి వెళ్ళిపోయింది. అప్పటి వరకు అంటే ఆ ఇన్సిడెంట్ జరిగే వరకు అమ్మాయికి షుగర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి తల్లిదండ్రులు కానీ అమ్మాయి కానీ గుర్తించలేదు. దురదృష్టవశాత్తు గుర్తించడం వలన ఇప్పుడు చాలా తీవ్రమైన కాంప్లికేషన్ లోకి వెళ్ళడం జరిగింది. అది ఇమీడియట్ గా వాళ్ళు చాలా పేదవాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు. అటువంటి సిచ్యువేషన్ లో మా ఆఫీస్ కి వస్తే వెంటనే దానికి ఎస్టిమేషన్ తయారు చేయించి తీసుకురామని చెప్పిన తర్వాత వాళ్ళు హాస్పిటల్ వారు 10 లక్షల రూపాయలు అవుతుందని చెప్పడము, నేను విజయవాడలో ఉండటం వలన ఇమీడియట్ గా అక్కడికి పంపించి మళ్ళీ ఒక రోజు ఉండిపోయి సీఎం గారి దగ్గరికి వెళ్ళి సీఎం గారి సెక్రటరీస్ ని కలిసి వారికి 6,75,000 రూపాయలు సహాయ నిధి కింద LOC ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళేమి ఇంక డబ్బులు పే చేయక్కర్లేకుండా ఆ LOCని అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటారు దాన్ని, అది కిమ్స్ హాస్పిటల్ కి ఇవ్వడం జరిగింది. అమ్మాయికి ట్రీట్మెంట్ జరుగుతుంది. సార్, అయితే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి, సమీపిస్తున్నటువంటి తరుణం, దానికి సంబంధించినంత వరకు గ్రౌండ్ లెవెల్ ప్రిపరేషన్ ఎలా ఉండబోతోంది? మరొక సమస్య ఏంటంటే సార్, భోగాపురం ఎయిర్పోర్ట్ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. కానీ విశాఖ వాసులు విశాఖలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ని కనీసం డొమెస్టిక్ గా అయినా కొన్నాళ్ళు నడిపించండి, మాకు అది అందుబాటులోకి వచ్చేంత వరకు అంటూ కూడా డిమాండ్లు ఉన్నాయి. దీనికి సంబంధించినంత వరకు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఇంటర్నేషనల్ గా నడపాలనేది విశాఖ వాసుల డిమాండ్. నేను మా మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే ఎయిర్పోర్ట్ భోగాపురంలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అది అక్కడ ఆపరేషన్స్ లోకి తీసుకువచ్చినప్పటికీ కూడా ఇక్కడ విశాఖలో ఉన్న ఎయిర్పోర్ట్ లో కనీసం ఉదయం 3 గంటలు, సాయంత్రం ఒక 3 గంటలు విశాఖపట్నం నుంచి విజయవాడ, విశాఖపట్నం నుంచి హైదరాబాద్, విశాఖపట్నం నుంచి తిరుపతి, కనీసం ఈ 3 కనెక్షన్స్ అన్నా ఇక్కడ నుంచి మీరు నడపాలి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. లేకపోతే ఇక్కడ విశాఖ నుంచి భోగాపురం వెళ్ళాలంటే ఇప్పుడు ఉన్న రోడ్ల పరిస్థితి ప్రకారము కనీసం ఒక 2 hours పట్టే అవకాశం ఉంది. సో ఎయిర్పోర్ట్ కి ఇంకా ముందు కనీసం 2 hours ముందు వెళ్ళాలి. సో 2 కలిపితే 4 గంటలు అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి ఫ్లయింగ్ టైం విజయవాడకి వెళ్ళాలంటే ఇంకో గంట అవుతుంది, 5 గంటలు. మళ్ళీ అక్కడి నుంచి సిటీలోకి వెళ్ళాలంటే గంట, 6 గంటలు కేవలం దీనికే అయిపోతుంది. సో కాబట్టి ఇది కూడా ఇక్కడ కూడా కన్సిడర్ చేయండి అని చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కూడా. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. లేదా ఆల్టర్నేటివ్ గా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పెంచాలి విజయవాడ వెళ్ళేదానికి. అట్లాగే ఆర్టీసీ బస్సెస్, నార్మల్ బస్సెస్ కాదు, కొంచెం లగ్జరీ బస్సెస్, ఎయిర్ ట్రావెలర్స్ కి అనుకూలంగా ఉండే బస్సెస్ ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నా యొక్క ఉద్దేశము. డెఫినెట్ గా ఇది వచ్చే అసెంబ్లీ సెషన్స్ 17వ తారీఖు నుంచి ఉన్నాయి, దాంట్లో కూడా మేము కోరటం జరుగుతుంది.
అయితే వాటర్ ప్రాబ్లం కూడా ఈ మధ్య పెద్ద సమస్యగా తయారైంది. మీ ప్రాంతంలో కూడా కొంత నీళ్లు ట్యాంకర్లు తెప్పించుకున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి వాటర్ సప్లై వాళ్ళతో ఏమైనా మాట్లాడారా? ఆ స్క్వేర్ సిటీ తగ్గించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది, ఎందుకంటే నగరీకరణ పెరిగిపోతుంది, రీఛార్జ్ తక్కువ అవుతున్నటువంటి పరిస్థితుల్లో. ఇప్పుడు వర్షం మీద ఆధారపడి ఉంటున్నాము. దీని వలన ఏమవుతుందంటే ఈ సంవత్సరము వర్షాలు చాలా తక్కువ వచ్చినాయి కాబట్టి వాటర్ స్కేర్సిటీ వచ్చిన మాట వాస్తవము. 20 to 30% వర్షాలు లేని వలన కొన్ని చోట్ల 30% లేదు, కొన్ని చోట్ల 20% వరకు తగ్గింది కంపారిటివ్ గా. సో అందుకు ఈ వాటర్ సమస్య వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనకి పోలవరం వర్క్ కంప్లీట్ అయిపోయిందో అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని మనకి విశాఖపట్నము వాటర్ సమస్య అనేది లేకుండా పోతుంది. కానీ ఇప్పుడు మాత్రము ఆ సమస్య ఉన్నమాట వాస్తవము. అలాగే ప్రజలు కూడా ఎవరికైతే వాళ్ళు ఇళ్లలో మన ఇంకుడు గొయ్యలు తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. అది కూడా జీవీఎంసీ అధికారులకి చెప్పి ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గొయ్య ఉంటే మనం పడిన వాటర్ కనీసం భూమిలోకి ఇంకే పరిస్థితి వస్తుంది. అది కాకుండా మొత్తం అంతా కాంక్రీట్ జంగిల్ కింద అయిపోయిన వలన పడిన వాటర్ కూడా సముద్రంలోకి పోయే పరిస్థితి ఉంది. సో దీనికి తగిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వము తీసుకెళ్తారు సార్. అంటే అసెంబ్లీ సెక్షన్ ఉంది కదా, దాంట్లో ఖచ్చితంగా చెప్పేటటువంటి ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే భావి తరాలకి భవిష్యత్తుకి మంచినీరు అవసరం. మనకి మంచినీరు తగ్గిపోతున్నప్పుడు సీ ఎంట్రోజన్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అసెంబ్లీలో చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుందా? అసెంబ్లీ సమావేశాలు కేవలం 4 రోజులే అని అంటున్నారు, ఇంకా ఫైనల్ కాలేదు. సో ఈ 4 days లో పెద్ద ఎక్కువ మనం డిస్కస్ చేసే సిచ్యువేషన్ అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే టైం ప్రకారం ఒక నియమ నిబంధనల ప్రకారం జరుగుతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా అది డెఫినెట్ గా మేము వారి దృష్టికి తీసుకుని వెళ్ళే పరిస్థితి తీసుకొస్తాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకుడు గొయ్యలు ఉంటే ఇటువంటి సమస్య రాదు, వాటర్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి ఆ విధమైన చర్యలు కూడా జీవీఎంసీ అధికారులు తీసుకోవాల్సిన నెసిటీ ఉంది. నేను కమిషనర్ గారికి కూడా నేను తెలియజేస్తాను వ్యక్తిగతంగా కూడా. చూడొచ్చు, ఏదైతే ఉత్తర నియోజకవర్గంలో సమస్యలకి సంబంధించినంత వరకు కూడా పరిష్కార వేదిక పేరుతో ప్రతి సోమవారం కూడా అనేక సమస్యలను అర్జీలను చూడడంతో పాటుగా పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేటటువంటి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పటికే చెక్కులు విడుదల చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా పరిష్కార దిశగా పరిష్కారం అవ్వలేనటువంటి సమస్యలను కూడా పరిష్కార ప్రయత్నంగా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరొక వైపు నగరంలో నీటి ఎద్దడి అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు వర్షపు నీటిని రీఛార్జ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడాను ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కేర్ పర్సన్ నారాయణతో భారత్ వేద టీవీ విశాఖ నుంచి.